సో ఇవాళ కార్బన్ క్లీనింగ్ వచ్చేసరికి డామినార్ 400. ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎవరైతే బైక్ లవర్స్ ఉంటారో తప్పకుండా ఇది అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ పెద్ద బ్లండర్ ఏమైంది అంటే, ఇతను 2 times నా దగ్గరికి వచ్చాడు, స్లాట్స్ లేవని నేను పంపించేసిన. ఇప్పుడు మళ్ళీ వితౌట్ స్లాటే వచ్చాడు, బట్ నేను తీసుకున్న ఖాళీ ఉన్నా కాబట్టి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఎయిర్ ఫిల్టర్ దగ్గర అస్సలు మీకు క్యాపే పెట్టలేదు. ఇది చాలా పెద్ద బ్లండర్. ఎంత పెద్ద బ్లండర్ అంటే, ఇంజన్ టోటల్ గా సీజ్ అవ్వడానికి కారణం 1 of the 100 లో 90% దిగింది. అసలు కేనియన్ ఫిల్టర్ వేసుకున్నాడు ప్రేమతోని, కానీ దీనికి అస్సలకే దాని మీద క్యాపే పెట్టలేదు. మీరు మళ్ళీ చూపించండి. ఇది మనం ఇప్పుడు క్యాప్ తీసేసినాము, ఇది ఓపెన్ చేద్దాము కార్బన్ క్లీనింగ్ అని చూస్తే ఇక్కడ చూడండి ఎంత దుమ్ము వచ్చేసింది, ఎంత నల్లగా అయిపోయిందో. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, మీరు సూపర్ బైక్ కొనడమే కాదండి, నాకు చాలా బాధేస్తుంది ఇట్లా చూస్తే. ఇంత పెద్ద బండి తొందరగా ఇంజన్ సీజ్ అయిపోతుంది, పిస్టన్లు అరిగిపోతాయి, పర్ఫార్మెన్స్ ఉండదు, ఏం ఉండదు. సో మీకు నేను చెప్తున్నాను, ఎవరైతే బైక్ లవర్స్ ఉన్నారో, సూపర్ బైక్స్ ఉన్నాయో, మీ బైక్ ఎలా సర్వీస్ అవుతుందో కనీసం మీరు అక్కడ కూర్చోండి. లేదంటే వాడు ఏది వేస్తున్నాడు తీస్తున్నాడు పక్కన పెట్టేసిన తర్వాత బిల్లు కట్టండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు లగ్జరీ బండ్లోనే జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్న BMW కానీ ఇలాంటి ఏది వచ్చినా ఆ బిల్లు చూస్తే ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసినా అంటాడు, కనీసం ఆ పాత ఎయిర్ ఫిల్టర్ తీసి గాలి కూడా కొట్టాడు. సో చాలా సీరియస్ విషయం అండి ఇది. మీ బండి మీద ఎంత ప్రేమ ఉండి మీరు తీసుకున్నారు, మీరు ఒక రైడింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు, కానీ ఇప్పుడు సర్వీస్ సెంటర్ వాళ్ళు తప్పేం కాదు. నేను అడిగితే మనం చూసుకోవాలి, మన బండికి అసలు క్యాప్ లేకుండా ఉందంటే ఎలాంటి ఎయిర్ లోపలికి పోతుంది. సో ఇప్పుడు కస్టమర్ ఉన్నారు, కస్టమర్ తో కూడా మనం మాట్లాడదాము. भैया आपका नाम बताइए. मेरा नाम रविंदर सिंह है. रविंदर सिंह, आप 2 बार आए हैं वो तो पता है. अभी डायरेक्ट आए स्लॉट दे दें, सही है. यस, तो अभी आपको मैं जो बताया वो सही है कि नहीं? यस करेक्ट, सही है. एक्चुअली मेरे को भी नहीं पता था कि उसके ऊपर कैप लगा कि नहीं लगा, बट मेरी बाइक बीच बीच में एयर गैप ले रही थी, तो दैट्स व्हाई आई केम टू हियर. एवरेज भी कम है, बट नाउ आई न्यू द प्रॉब्लम. సో ఇదండి అసలు ప్రాబ్లం ఏదో అనుకున్నాము, మనం ఓపెన్ చేసిన తర్వాత ప్రాబ్లం ఇదని తెలిసింది. సో కంపల్సరీగా ఎయిర్ ఫిల్టర్ కరెక్ట్ టైంకి చేంజ్ చేసుకోండి, లేదంటే బండి ఇంకా మర్చిపోవడమే మీరు. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే.